ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతను అర్జున విషాదయోగం అధ్యాయం 1 విషాదం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు ఏమి చేశారు, యుద్ధం మొదలైంది అంతా సవిస్తరముగా చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కౌరవులు పాండవులు తమ తమ సేనలతో కురుక్షేత్రం చేరుకున్నారు. కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు. దాన్ని 11 భాగాలుగా విభజించారు. 11 సైనిక దళాలకు 11 మంది నాయకులు నియమించారు. వారు ద్రోణుడు, కృపుడు, శల్యుడు, సైంధవుడు, సుదక్షిణుడు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవణుడు, శకుని, బాహులీకుడు. భీష్మాచార్యుడికి సర్వసేనాధిపత్యం అప్పగించాడు దుర్యోధన. ఉపప్లావ్యం నుండి బయలుదేరి వచ్చిన పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు. దాన్ని 7 భాగాలుగా విభజించారు. 7 సైనిక దళాలు 7 సేనాపతులను నియమించారు. వారు ద్రుపదుడు, దృష్టంజముడు, శిఖండి, విరాట్రాజు, సాత్యకి, కితానుడు, భీముడు, దృష్టద్యుమ్నుడు. సర్వసేనాధిపత్యం అప్పగించాడు ధర్మరాజు. సమంతక పంచకం అవతల పాండవుల సైనిక శిబిరాలున్నాయి. వారి సైన్యం పశ్చిమ భాగాన తూర్పుముఖంగా నిలిచి ఉన్నది. కౌరవుల సైన్యం తూర్పు భాగాన పశ్చిమాముఖంగా మోహరించి ఉన్నది. కౌరవ సైన్యం గొప్ప వ్యూహంగా పన్నాడు భీష్ముడు. అలాగే పాండవులు తమ సైన్యం వజ్రవ్యూహంతో పన్ని ఉంచారు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కల్భంటులతో ఇరువైపుల సేనలు నేల ఈనట్లు కనిపిస్తున్నాయి. 2 మహాసముద్రాలు ఒకదాని ఒకటి సమీపిస్తున్నట్లున్నాయి. వీరంతా భయంకరమైన రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నారు. 2 పక్షాల వారు తమ సైనికులు పలానా వారిని గుర్తించడానికి వీలుగా ప్రత్యేకమైన చిహ్నాలు ఏర్పరచుకున్నారు. రథాలపై పతాకాలు తలతల్లాడే సంకేతాలతో గగన వీధుల్లో రెపరెపలాడుతున్న ఏనుగులు, భీంకారాలు, గుర్రాల సకిలింపులు, యుద్ధవీరులు జయజయధ్వనులు దిక్కులను పిక్కటిల్లు చేస్తున్నాయి. ఆ మహాధనుల భూనాంతర బోలాలుగా దద్దరిల్లిపోతున్నాయి. విజయాభిలాషతో సమరసన్నద్ధమై ఉన్న పాండవ సేన వంక ఒక్కమారు తెరిపారా చూశాడు దుర్యోధను. చూసి తల ఊపాడు. ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళాడు. ఆచార్యవర్య, అదిగో చూడండి, పాండవుల సేన ఎంత గొప్పగా ఉన్నది. మరెవరిదో కాదు, మీ శిష్యుడు తెలివైనవాడు సముద్రుడు. ద్రుపదు రాజకుమారుని దృష్టద్యుమ్నుడే ఈ సైన్యాన్ని వ్యూహంగా తీర్చి ఉంచింది. పాండవ సేనలో సాత్యకి, విరాట్రాజు, ద్రుపదుడు, దృష్టకేతు, కితానుడు, కాశీరాజు, పురుజిత్, కుంతిబోధుడు, శైబ్యుడు, యుధామన్యువు, ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యువు, ద్రౌపది కుమారుడు ప్రతివింజాదులు ఉన్నారు. వీరంతా వీరాది వీరులు, పరాక్రమంతులు, యుద్ధంలో చేరుకున్న భీమార్జునులకు సమానులు, విలువిద్యలో గొప్ప నేర్పులు కలవారు, మహారథులని చెప్పాడు. ద్రౌపదికి ధర్మరాజు వల్ల పుట్టినవాడు ప్రతివింధ్యుడు, భీముడి వల్ల జన్మించినవాడు శృతి సోముడు, అర్జునుడికి పుట్టినవాడు శృతికీర్తి, నకులుడి వలన ద్రౌపదికి శతానీకుడు, సహదేవుడి వలన శృతసేనుడు వీరిని ఉప పాండవులు అంటారు. దుష్టకేతు శిశుపాలుడు కొడుకు. అలాగే పురజిత్ కుంతిబోధుడు, ధర్మజ భీమార్జునుడు మేనమామ, యుధామన్యు, ఉత్తమోదుడు, పాంచాల రాజులు. వీరిద్దరూ అర్జునుడికి రథచక్రాలకి రక్షకుడు. కితానుడు యాదవ వీరుడు. 11,000 మంది వెలుకాంట్లో ఒంటరిగా పోరాడగలవాడిని మహారథి అంటారు. ఇలా చెప్పి దుర్యోధన మళ్ళ, ఆచార్యవర్య, ఇక మన సైన్యంలో ముఖ్యులైన వీరుల గురించి మీకు గుర్తు కోసం చెప్తాను వినండి. మీరు భీష్మాచార్యులు వారు, యుద్ధంలో ఎప్పుడు జయం పొందే కృపాచార్యుడు, మీ కుమారుడు అశ్వత్థామ, వికర్ణుడు, దుర్యోధనుల తమ్ముళ్ళు ఒకడు, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు, సింధురాజు కుమారుడు జయద్రథుడు, ఇతర సైంధవుడు. వీరంతా మనవారిలో ముఖ్యులు. వీరే కాదు, నా కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉన్న యోధులు ఇంకా ఎందరో మన పక్షాలు ఉన్నారు. వీరంతా యుద్ధంలో గొప్ప నేర్పు కలవారు, రకరకాల ఆయుధాలు ధరించి పోరాడగల సమర్థులు. అంతేకాదు,
భీష్ముల వారు రక్షిస్తున్న మన సేన అపరిమితంగా ఉన్నది, భీముడు రక్షిస్తున్న పాండవ సేన పరిమితంగా ఉంది. అయితే ఒక విషయం, వీరంతా మన సేనా వ్యూహం పలు ముఖాలలో నిలబడి సర్వ విధాల భీష్ముల వారిని రక్షించవలసి ఉన్నది. ఎందుచేతనంటే ఆయన మన సేనాపతి, ఎవరు జయించలేని మహాపరాక్రమశాలి, స్వచ్ఛంద మరణం వరం కలవాడు. ఆయన చెప్పినట్లే సేనను నడుపుతూ శత్రువులు మోసం చేయకుండా చూడాలి. అందరూ ఏమరపాటు లేకుండా కంటికి రెప్పలు ఆయన కాపాడుతూ ఉండాలి. ఆయన పరాక్రమే మనందరికీ శ్రీరామ రక్ష, ఆయన శౌర్యమే మన సేనకు జయపతాకం అని అన్నాడు. పూర్వజన్మలో స్త్రీగా ఉన్న శిఖండితో పోరాడనని భీష్ముడు శపథం అందువల్ల శిఖండి వల్ల ప్రమాదం వస్తుందని దుర్యోధనుడు భయం. మోసంతో శిఖండి భీష్ముడిని ఎదుర్కోకుండా అన్ని వైపుల నుండి ఆయన కాపాడాలని దుర్యోధనుడు హెచ్చరించాడు. అంతేకాదు కౌరవసేన అగ్రభాగాన అగ్నినేత్రాలు ప్రజ్వలిస్తున్న భీష్మాచార్యుడు దుర్యోధనికి ప్రశంసా వాక్యాలు విన్నాడు. అతని సంతోషం ఉత్సాహం కలిగిస్తూ పెద్దపెట్టిన సింహనాదం చేశాడు. యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని శత్రువులకు తెలిపే శంఖాన్ని పూరించాడు. వెంటనే కౌరవ యోధులు శంఖాలను ఊదారు. భేరి మృదంగాలు వాద్యాలు మోగించారు. ఆ ధ్వనులని ఏకమై దిక్కులను పిక్కుటిలో చేశాయి. స్వస్తి. జై శ్రీరామ్.